ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో మెగా పేరెంట్స్ మీట్ అనేది అంగరంగ వైభవంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం దీనిని ప్రెస్టీజియస్ గా తీసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎంటర్ అవడానికి మెగా పేరెంట్స్ 2.0ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో ఖచ్చితంగా మీట్ అవ్వే విధంగానే ఈ మెగా పేరెంట్స్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన పిఠాపురంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ గమనించవచ్చు ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు కూడా భారీగానే ఇక్కడికి రావడం గమనించవచ్చు. ఒకసారి లోపల ఏ విధంగా పేరెంట్స్ మీట్ జరుగుతుంది ఏంటనేది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనిస్తే గనక పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులు భారీగా ఇక్కడికి రావడం జరిగింది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో ఒకసారి మాట్లాడుకుని పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి కూటమి ప్రభుత్వం ఈ మెగా పేరెంట్స్ మీట్ 2.0ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎంటర్ అవడానికి చాలా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కని విని ఎరిగిన రీతిలో ఇంత భారీగా ఈ మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకెళ్లాలి సలహాలు సూచనలు ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఈ మెగా పేరెంట్స్ మీట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవచ్చు ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉపాధ్యాయులు వీళ్ళకి సహాయం అందించి తల్లిదండ్రులు భారీగా పాల్గొనడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పేరెంట్స్ మీట్ అంట్లోకి తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా రావడం మానేస్తుంటారు. అయితే ఈ మెగా పేరెంట్స్ మీట్ అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ పాఠశాలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ 2.0 ఘనంగా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేసి అప్పుడు సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెగా పేరెంట్స్ మీట్ 2.0 ఎలా ఉంది ఏర్పాట్లు? పేరెంట్స్ స్పందన ఏ విధంగా ఉంది? ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇది పేరెంట్స్ కూడా మేము చాలా బాగా ఏర్పాట్లు చేసాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశించిన ప్రకారంగా కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా క్రితంసారి కంటే కూడా ఎక్కువ మంది వచ్చారు పేరెంట్స్. ఇప్పుడు 200 మెంబర్స్ దాకా మనకి పేరెంట్స్ ఉన్నారు. వారందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తును గురించి తల్లికి వందనం కార్యక్రమంలో ఇచ్చినటువంటి విషయాల గురించి దాని గురించి చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమం కూడా మనకి మాజీ శాసనసభ్యులు శ్రీ ఎస్విఎన్ వర్మ గారు వచ్చారు. తర్వాత మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా వచ్చి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మా కమిటీ చైర్మన్ కి సంబంధించినటువంటి వారందరూ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారండి ఈ పాఠశాల అభివృద్ధికి దానికి కూడా. అంటే తల్లిదండ్రులు ఇంత భారీ స్పందన అనేది నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు. చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు. అంటే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య పరస్పర అవగాహనతో విద్యార్థుల భవిష్యత్తుకి ఈ పేరెంట్స్ మీట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? పిల్లలు ఎలాగ ఉన్నారు, పిల్లలని మేము చెప్పినటువంటి మోటివేషన్ కి వాళ్ళు ఏమవుతున్నారంటే పేరెంట్స్ ని ప్రత్యేకంగా ప్రతి టీచరు కూడా క్లాస్ టీచరు వాళ్ళకు ఉన్నటువంటి 30 మంది పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి మీరు మెగా పేరెంట్ మీటింగ్ కి రావడం వల్ల లాభాలు ఏంటి అనేది చెప్పారు. దీంట్లో వారందరినీ కూడా కన్విన్స్ అయ్యారు కనుకనే వాళ్ళు ఎంతమంది రాగలిగారు. పాఠశాలకి 200 మంది దాకా మనకి పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు 200 మెంబర్స్ మనకు ఉన్నటువంటి పాఠశాలకి సంబంధించినటువంటి 500 మంది స్ట్రెంగ్త్ ఉంటే
200 మంది రావడం అనేటువంటిది ఇట్ ఈస్ రికార్డ్ బ్రేక్ మాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే 150 మంది పేరెంట్స్ మాత్రం వేరే హాస్టల్ పిల్లలు, వాళ్ళకి అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో వారిని కూడా కలుపుకుంటే హాస్టల్ విద్యార్థులు కూడా వారు కూడా వచ్చారు. ఇది చాలా సక్సెస్ కిందే లెక్క. పేరెంట్స్ వాళ్ళు పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నాము, వాళ్ళ హెల్త్ కార్డ్స్ని ఇస్తున్నాము. తర్వాత వారికి సంబంధించినటువంటి మొత్తం పేరెంట్ తోటి డైరెక్ట్ ఇంటాక్ట్ అవ్వడానికి అవకాశం మనకు కలుగుతుంది. పాఠశాలకు సంబంధించి విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి ఎంతమంది పేరెంట్స్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇదంతా చాలా సందర వాతావరణంగా ఉంది, ఏర్పాట్లు అయ్యి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి మీటింగ్స్ ఇంకా పెట్టుకోవాలనుకుంటున్నాం మేము. మెగా పేరెంట్ మీటింగ్ చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు? అంటే మీరు ఏమన్నా ఉపాధ్యాయులతో ఏమన్నా మాట్లాడారా? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చెప్తున్నారు పిల్లలకు కూడా, చదువు కూడాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకు వందనం, తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాలోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున వేశారు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయండి, మాకు 2 పిల్లలండి. పడ్డాయండి, చాలా ఏం చేసామండి, వాళ్ళకే సైకిల్ కొన్నానండి, అంతే అండి. బాగుందండి, చాలా సంతోషంగా ఉందండి. చూసారు కదా ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ గారి స్పందన. అదే విధంగా పిఠాపురం మన ఊరు మన బాధ్యత అని చెప్పి సామాజిక సేవలో కూడా ముందుంటున్నారు మన కొండేపూడి శంకర్రావు గారు పిఠాపురం. అదే విధంగా ఈ RRBHR పూర్వ విద్యార్థి కూడా ఈయన పిఠాపురం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సామాజిక బాధ్యతగా ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన స్పందన ఏ విధంగా ఉందనేది. సార్ చెప్పండి, ఏంటి అంటే మీరు RRBHR పూర్వ విద్యార్థి, పిఠాపురం ఈ RRBHR అనేది ఎంతో అత్యున్నతమైన పాఠశాల, ఎలా అనిపిస్తుంది? ఈ విధంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం విద్యార్థుల భవిష్యత్తుకి అది ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఇది చాలా సంతోషించదగ్గ విషయం అండి. ముఖ్యంగా ఏంటంటే నేను ఇదే స్కూల్లో చదువుకుని, ఇదే కళాశాలలో చదువుకున్న విద్యార్థిగా ఇప్పుడు కూడా ఈ విద్యార్థులతో కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తూ వారు ఏమన్నారో అదే విధంగా దాన్ని జరుపుకుంటూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఉత్సాహంగా ఏంటంటే ఆ తల్లిదండ్రుల్లోని పిల్లల్లోని కూడా చాలా ఉత్సాహం కనపడుతుంది. తర్వాత మౌలిక సదుపాయాలు కూడా చాలా చక్కగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వ ఈ సహాయ సహకారాలు పొందుతూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని చదివించే విధంగా ప్రోత్సాహం వాళ్ళందరితో చెప్పి, మిగతా వాళ్ళతో కూడా చెప్పి కూడా ఈ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అవనివ్వండి, ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్రం అంతా కూడా చాలా ఒక పండగ వాతావరణంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత తల్లికి వందనం అనే ఆ స్కీమ్ కూడా చాలా చక్కగా అమలు చేశారు. ఇది ముందు కూడా ఈ ప్రభుత్వానికి చాలా చక్కగా కూడా ఇది నడుస్తుందని చెప్పేసి నేను అనుకుంటూ విద్యకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే విద్య అనేది రాబోయే భవిష్యత్ తరాలకు ఎంతో ప్రధానం. అయితే మీరు చదువుకున్న రోజులకి ఇప్పుడు చదువుకున్న రోజులకి వ్యత్యాసం ఏమైనా గమనించారు సార్? ఒక సీనియర్ గా ఏమైనా సలహాలు సూచనలు విద్యా అభివృద్ధికి ఏమన్నా మీరు చెప్పగలరా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో మేము చదువుకునేటప్పుడు అయితే ఏదో స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, ఎందుకంటే ఇంకొక అవకాశం ఉండేది కాదు, ఓన్లీ ప్రభుత్వ స్కూల్లో ఉండేవి. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేసి ఇచ్చేసేవారు. తర్వాత ఇక్కడ ఉన్న ఈ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంది తల్లిదండ్రులు చూడటం లేదు. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క వెనకాల తిరుగుతున్నారు తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వం ఏమిస్తుందో, ఏ సదుపాయాలు ఇస్తున్నారో కూడా చాలా మందికి అవగాహన లేదు. ప్రభుత్వం వారు కూడా దాని మీద పూర్తి అవగాహన చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో మాత్రం జాయిన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రతి విద్యార్థికి అందుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. పిఠాపురం RRBHR ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ 2.0 ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా నిజంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభినందించాలి ప్రతి ఒక్కరూ. ఎందుకనంటే ఇటు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సమన్వయంతో ముందుకు వెళితే విద్యార్థులు ఏ విధంగా అత్యున్నత స్థాయికి వస్తారు అనడానికి ఈ మెగా పేరెంట్స్ మీట్ అనేది ఎంతో దోహదం చేస్తుంది. అదే విధంగా విద్యార్థుల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో కల్పిస్తున్నారు.
అది ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని వాళ్ళ అభ్యున్నతికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు అది ఎంతగానో కూడా ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ విధంగా దాన్ని అభినందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. సో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పిల్లల అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.